హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ మ్యాగజైన్. సో ప్రీవియస్ వీడియో మీరు ఆల్రెడీ చూసారు కదా, ఫామ్ హౌస్కి వెళ్ళాం. ఆఫీస్ టీమ్ అంతా మా టార్గెట్ అచీవ్ అయినందుకు. సో ఇది ఆ కంటిన్యూషన్ వీడియో. ఎర్లీ మార్నింగ్, ఆ రోజు నైట్ అయితే కొంచెం అరౌండ్ 12-1 ఆ టైంకి నిద్రపోయాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచాము. సో మార్నింగ్ వ్యూ కూడా ఒకసారి చూద్దామని చెప్పి, ఇది కంప్లీట్లీ అవుట్స్కట్స్లో ఉంది కదా, సో చాలా బాగుండింది, పీస్ఫుల్గా, వెదర్ బాగుండింది. అండ్ మార్నింగ్ అన్ని పక్షులు, చిన్న చిన్న సౌండ్స్ మంచిగా వినిపిస్తున్నాయి. మా అన్ని నిద్ర మొక్కలు ఉన్నాము. మా ఫేసెస్ చూస్తేనే అర్థమవుతుంది. సో అవే మీకు క్లిప్స్ లాగా యాడ్ చేశాను. సో ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము, ఇంక ఈరోజు కూడా ఉంది కదా, ఎక్కడికి వెళ్దాము. మాకు 11 వరకు చెక్అవుట్ టైమింగ్ అయితే ఉన్నింది. సో 11 లోపు మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ ఆ డే వేస్ట్ అవ్వకుండా ఏదన్నా ఒక ప్లేస్ పిక్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే నేను సాంగ్ పాడుతున్నాను. కంప్లీట్లీ ఫామ్ టూర్ కూడా ఈ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మార్నింగ్ బ్రషెస్ మేము ఇక్కడ వేప చెట్టు ఉంటే న్యాచురల్ బ్రషెస్ ట్రై చేద్దామని తీసుకున్నాము. శ్రీకాంత్ అవే చూస్తున్నారనమాట, అవి ఏ కొమ్మలు బాగున్నాయి అని చెప్పేసి చూస్తున్నాడు. సో బయట వ్యూ అయితే ఇలా ఉంది. సో బ్రష్ చేసేసుకొని మేము మొత్తం ఫ్రెష్ అయిపోయేసేసి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్కి అనుకున్నాము. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అక్కడ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు వాటర్ అసలు ఏం లేవు అని చెప్పేసి. సో అక్కడి నుంచి డైరెక్ట్ నెక్స్ట్ కొండ పోచమ్మపల్లి డ్యామ్కి అయితే వెళ్ళాము. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము, ఫైనల్లీ ఈరోజు కుదిరింది. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. మీకు ఆ పాత్వే అది చూపిస్తాను, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే కొండ పోచమ్మపల్లి. చాలా బాగుండింది వ్యూ అయితే. అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ మీకు రోప్, పారాషూట్లో ఉండేది అండ్ బోటింగ్ అంతా ఉండింది. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే ఆ రోజు లేదు. మేమైతే ఇంక పైకి చూడడానికి వెళ్తున్నాము. కొంచెం వాక్వే ఉంటుంది, మీకు రోడ్ కనిపిస్తుంది కదా, రోడ్ అయితే చాలా నీట్గా ఉంది. కార్ అయితే బయటే పార్క్ చేసుకుని అందరు నడిచి పైకి వెళ్ళాలి. మీకు స్ట్రైట్ చూపించే రోడ్ త్రూ వెళ్ళొచ్చు. బట్ చాలా మంది ఇటు సైడ్ ఎక్కేస్తున్నారు, మేము కూడా ఇలాగే పైకి ఎక్కేసేసాము. మీకు పైనుంచి వ్యూ అయితే చాలా బాగుండింది. కాకపోతే వాటర్ ఏంటి అంటే మీకు మధ్యలో ఒక డ్యామ్ కనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. చూసాక వ్యూ అయితే ఇలా ఉండింది. అప్పటికి మేము అందరం టైర్డ్ అయిపోయి ఉన్నాము, బట్ ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాక కూడా లుక్ అయితే బాగుంది. నేను చెప్పాను కదా, అటు సైడ్ అంతా వాటర్ ఉన్నాయి, ఇటు వాటర్ లేవు. ఇది మధ్యలో ఉండింది కరెక్ట్గా, ఒక చిన్న బ్రిడ్జ్ టైప్. ఆ బ్రిడ్జ్ ఎక్కి లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు అన్ని రాళ్ళు చూసారు కదా సపోర్టింగ్ కోసం. చూడడానికి వ్యూ చాలా బాగుంది, అంటే లైవ్లో చూసేదానికి చాలా బాగుండింది. ఈ బ్రిడ్జ్కి రైట్ సైడ్ అంతా ఫుల్ వాటర్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అయితే అసలు 1 డ్రాప్ కూడా లేవు. బాగుండింది చూసేకి, లైవ్లో చూసేకైతే చాలా బాగుండింది. తెలంగాణలో మీరు విజిట్ చేయాలనుకుంటే ఇది కూడా ఒక మస్ట్ విజిటెడ్ ప్లేసే. ఒక టూరిస్ట్ లాగా వెళ్ళి రావచ్చు అనమాట. చాలా బాగుండింది ప్లేస్. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు చూసేదానికి, టూరిస్ట్ కోసమే చాలా మంది వచ్చారు. నేను మీకు చెప్పాను కదా ఆ బ్రిడ్జ్ ఇలా ఎక్కి లోపలికి వెళ్ళొచ్చు. లోపల ఏంటంటే కెనాల్కి కనెక్టింగ్ బ్రిడ్జ్ అనమాట ఇది. వాటర్ అనేవి మనకి దీని నుంచి వదులుతారు, సో ఆ కనెక్టింగ్ బ్రిడ్జ్ అది లోపలికి వెళ్ళడానికి కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. మీకు రైట్ సైడ్ ఎంత వాటర్తో కనిపిస్తున్నాయో, లెఫ్ట్ సైడ్ అయితే అసలు ఏమీ ఉండదు మీకు. మీరు లోపలికి వెళ్ళాక కూడా చూపిస్తాను. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మెయిన్ గాలి అయితే విపరీతంగా ఉండింది. సో ఇక్కడ బోట్స్ అవి చెప్పాను కదా, ఇప్పుడైతే లేవు. మామూలుగా అయితే బోటింగ్ కూడా ఉందంట, పారాగ్లైడింగ్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. పారాగ్లైడింగ్ ప్రైస్ ఎంతో చెప్పారు, పర్ 5 minutesకి 3000 per person అని చెప్పారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. నేను చెప్పాను కదా గేట్స్ అని చెప్పి ఇవే. సో వీటిలో నుంచి వాటర్ అనేది నెక్స్ట్ కెనాల్కి మనకి వదులుతారు. మా టీం అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు అక్కడికి. నేను అవన్నీ వీడియో రికార్డ్ చేస్తూ వెళ్తున్నాను. సో గాలి చాలా ఎక్కువగా ఉండింది, అందుకే మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, టూ మచ్ గాలి ఉండింది. ఇది కంప్లీట్ వ్యూ. సో హైదరాబాద్ నుంచి అరౌండ్ మాకు ఒక 1.5 hour 1 hour 40 minutes అలా పట్టింది.
మస్ట్ విజిట్, మీరు వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇది కూడా ఒకటి మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. చాలా బాగుండింది చూడడానికి. ఫొటోస్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ వ్యూకి బాగుంది. ఇందాక నేను రోడ్ చూపించాను కదా, రోడ్ పైన కూడా ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన మా టీం అనేది ఆఫీస్ కాల్స్లోనే ఉన్నారు. మీకు చూపిస్తాను వాళ్ళు చేసే చిన్న క్లిప్ కూడా ఉండాలి, దీని తర్వాత యాడ్ చేశాను. అది గాలి చూస్తున్నారు కదా, ఫుల్ గాలి ఉండింది. సో మా టీం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే సైట్లో డిజైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. తప్పదు, ఇంటీరియర్ లైఫ్ అంటే అంతే, ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది. సో 2 minutes కూడా టైం ఉండదు. సో ఇదే డిజైనింగ్ డిస్కషనే ఇక్కడ జరుగుతుందనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో టీం అంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాము. మేము అక్కడ వస్తూ కూడా చిన్న ఒక రీల్ చేసాము, ఆ రీల్ క్లిప్ కూడా మీకు యాడ్ చేశాను. సో ఫన్నీగా ఉంటుంది. సీ యూ, బాయ్ బాయ్. నీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఫామ్ టూర్ షేర్ చేస్తాను.